తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ, తెలంగాణ బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకున్న పార్టీ, తెలంగాణకు మరో స్వాతంత్రం ఇచ్చిన పార్టీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు చాలా బలంగా కంచుకోటలా ఉండేది. 2014 విభజన తర్వాత కోటకు మెల్లిమెల్లిగా బీటలు వారడం మొదలైంది. 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ గెలిచిన పార్టీ సీన్ కట్ చేస్తే ఓటుకు నోటు తెరపైకి రావడం, అధినేత పూర్తిగా పార్టీని వదిలేయడం వల్ల గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ పార్టీ మారిపోయారు. ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పెద్ద పెద్ద నాయకులు అప్పటి తెరాస పార్టీకి వలస బాట పట్టారు. ఇంకా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది అన్నారు. అప్పటిదాకా టీడీపీకి వెన్నుదన్నులా నిలిచిన రేవంత్ రెడ్డి, సీతక్క, వేం నరేందర్ రెడ్డి, మోతుకుపల్లి నరసింహులు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులంతా రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో ఇంకా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు, చచ్చిపోయింది అన్నారు. 2018లో బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అప్పుడు ఖమ్మం జిల్లాలో 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి మళ్లీ అసెంబ్లీలో టీడీపీ అడుగుపెట్టింది. రెండవసారి అధికారం చేపట్టిన కేసీఆర్ మళ్లీ టీడీపీపై ఫోకస్ పెట్టారు. వెంటనే గెలిచిన ఆ 2 ఎమ్మెల్యేలు కూడా సైకిల్ దిగి వాళ్ళు కూడా కారెక్కేశారు. ఇంకేముంది, మళ్లీ అదే పాట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది అని అప్పటిదాకా అధ్యక్ష పదవిలో ఉన్న ఎల్ రమణ కూడా సైకిల్ దిగి కారెక్కారు. అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అధినేత అటువైపు చూడడం కూడా మానేశారు. అప్పటికే ఏపీలో టీడీపీ అధికారం కోల్పోవడం, చంద్రబాబు, లోకేష్ పై ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడం, దానివల్ల బాబుగారు రాజకీయం ఏపీ వరకే పరిమితమయ్యారు. మధ్యలో ఒక నాయకుడు వచ్చాడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్. ఆయన వచ్చినాక పార్టీ మళ్లీ పుంజుకుంటుంది అని అనుకున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఉంది అని నిరూపించారు. కానీ ఎక్కువ రోజులు కాలేదు మళ్లీ టీడీపీ పార్టీ తెలంగాణలో చచ్చిపోయిన పార్టీ అని చెప్పించుకోవడానికి. బాబుగారు అరెస్ట్ అయి జైలుకు పోవడం, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలు కోరుతున్నా ఆ సమయంలో వీలు పడదని బాబుగారు కరాఖండిగా చెప్పడం, అప్పుడే ఎలక్షన్లు రావడం, కాసాని కూడా సైకిల్ దిగి కారెక్కడం జరిగిపోయింది. ఇన్ని జరిగిన కార్యకర్త మాత్రం ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వస్తుంది, మాకు మంచి రోజులు వస్తాయి అని. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతున్న అధినేత అటువైపు చూడడం మానేశారు. కనీసం అటువైపు చూడడం ఏమో కానీ అధ్యక్ష పదవిని కూడా ఎవరికి ఇవ్వకుండా వదిలేశారు. పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోయినా కార్యకర్తలు బలంగా మొక్కవోని ధైర్యంతో పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నా సరైన నాయకుడు లేడు, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేడు, పార్లమెంటు ఇన్ఛార్జ్ లేడు, మండల పార్టీ అధ్యక్షుడు లేడు, గ్రామ పార్టీ అధ్యక్షుడు లేడు. అసలు రాష్ట్రంలో పార్టీ ఉందా అనే ప్రశ్న వస్తుంది. కానీ ఇంత అధ్వాన స్థితిలో ఉన్న పార్టీ కార్యకర్తలే టీడీపీని కాపాడుకుంటూ వస్తున్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అధిష్టానం చెప్పకున్నా, పార్టీ పెద్దలు సపోర్ట్ లేకున్నా కార్యకర్తలే పోటీకి సిద్ధమయ్యారు. నడిపించే నాయకుడు లేకున్నా సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచి పార్టీ ఇంకా చచ్చిపోలేదు, మేమున్నాం, బ్రతికించుకుంటాం అని కార్యకర్తలే నిలబడ్డారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకటే కోరుకుంటున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణపై దృష్టి సారించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేసి నెలలో 3 సార్లు అధినేత ఈ నాయకులందరి వాళ్ళ పనితీరుపై మానిటరింగ్ చేయాలని. అప్పుడే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ నిలబడుతుంది, కలబడుతుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు.